అమెరికాలో ఆంధ్ర యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు కొల్లి అభిషేక్. 10 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు సోదరులు అభిషేక్, అరవింద్. అభిషేక్ స్వస్థలం గుడివాడ రూరల్ మండలం దొండపాడు. ఏడాది క్రితం అభిషేక్ కి వివాహమైంది. భార్యతో సహా అమెరికాలోని ఫినిక్స్ లో ఉంటున్నాడు అభిషేక్. 6 నెలలుగా ఉద్యోగం లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు అభిషేక్. 2 రోజుల క్రితం అమెరికాలోని ఇంటి నుంచి వెళ్లిపోయాడు అభిషేక్. దీంతో తను కనిపించడం లేదని పోస్ట్ పెట్టిన అభిషేక్ సోదరుడు అరవింద్. అయితే అభిషేక్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద దొరికిన ఐడి కార్డ్, ఇతర వస్తువుల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. అభిషేక్ మృతిపై అరవింద్కు సమాచారం ఇచ్చారు తానా సభ్యులు. అభిషేక్ మృతితో దొండపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిషేక్ మృతదేహాన్ని దొండపాడుకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరో 3 రోజుల్లో మృతదేహం దొండపాడుకు చేరుకునే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, కొంత ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం మనం యుఎస్లో చూస్తున్నాం. అక్కడ ఎలక్షన్స్ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అని. కానీ ఆత్మహత్య పరిష్కారం కాదు, ఇక్కడ వాళ్ళకి వేరే లైఫ్ ఉంటుంది. అయినా కూడా ఎందుకు ఇలా జరిగిందని భావిస్తున్నారు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? తన సోదరుడు ఏం చెప్తున్నాడు అశోక్? బిందు, ఎవరైతే ఇప్పుడు మృతి చెందారో ఆ ఆత్మహత్య చేసుకున్న అభిషేక్ ఉన్నారో, అభిషేక్ అలాగే అరవింద్ వీరిద్దరు కూడా కమల పిల్లలు. ఇద్దరు కూడా 10 ఏళ్ల క్రితమే అమెరికా ఉద్యోగాల కోసం వెళ్ళిన పరిస్థితి. ఒక ఏడాది క్రితం అభిషేక్ వివాహమైంది. తన భార్యను కూడా అభిషేక్ అమెరికా తీసుకువెళ్లారు. అయితే 6 నెలల క్రితం అతనికి ఉద్యోగం పోయింది. దీంతో 6 నెలల నుంచి ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మనం అమెరికాలో చూస్తున్నాము, చాలా వరకు కూడా ఉద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఒక ఉద్యోగానికి 1000 మంది పోటీ పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే బాగా టాలెంట్ ఉంటారో వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు అమెరికాలో దక్కుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది భారతీయులు అలాగే ఆంధ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుడివాడ రూరల్ మండలం దొండపాడుకు చెందిన అభిషేక్ 2 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోవడం, ఆ తర్వాత అతని శవం దొరకడం ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అతను ఆత్మహత్య చేసుకున్నాడని చాలా క్లియర్ గా వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే 6 నెలలుగా ఉద్యోగాలు లేకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనుక. ఎందుకంటే మన ఇతర దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో అక్కడ ఉన్న ఖర్చులు కావచ్చు, లేదంటే కుటుంబ పోషణ, ఇవన్నీ కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం గతించిన కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాము. అభిషేక్ కూడా ఇదే తరహాలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం 6 నెలల నుంచి ఉద్యోగం అతనికి దొరకని పరిస్థితి. దీంతో ఒకవైపు కుటుంబ పోషణతో పాటు అతను మానసికంగా కూడా చాలా వరకు కుంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. 2 రోజుల క్రితం అతను వెళ్లిపోయిన తర్వాత పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. అక్కడ ఉన్న ఆధారాలు ఆ సాక్షి ఏదైతే ఉన్నాయో అతని ఐడి కార్డు, ఇతర ఆధారాలని తానా సభ్యులుగా అందించిన పరిస్థితి. తానా సభ్యులు అభిషేక్ సోదరుడు ఎవరైతే అరవింద్ ఉన్నారో అతను పెట్టిన పోస్ట్ ని వారు చూసి స్పందించి అతనికి సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిషేక్ తల్లిదండ్రులు కన్నీరు మున్నరే వెలిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొక 3 రోజుల్లో అతని మృతదేహం స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.